హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీలో ఎంతమందికి రోడ్లో చేసిన ఎర్ర గోంగూర ఎండుమిర్చితో పచ్చడి చేస్తే చాలా 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 ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా. ముందుగా నేనైతే 5 కట్టలు గోంగూర తీసుకొని ఒక 50 గ్రాములు అయితే ఎండుమిర్చి తీసుకున్నాను. అంటే నేను అంటే కొలత ప్రకారం అయితే తీసుకోలేదు, ఒక 2-3 పిడికెళ్ళు తీసుకున్నాను. అందాజుగా ఉంటాయి 50 గ్రాములు. వాటిని ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు వేసి బాగా వేయించుకొని పక్కన తీసుకోవాలి మాడిపోకుండా. ఇలా అలాగే మనం నీట్గా 2-3 సార్లు కడిగి పెట్టుకున్న గోంగూర అదే కడాయిలో వేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. ఈలోపు మనం రోట్లో వేసుకొని ఎండుమిరపకాయలు మెత్తగా దంచుకున్న తర్వాత ఉడికించుకున్న గోంగూర వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా నూరుకోండి. కొంతమంది పోపు వేసుకుంటారు, కొంతమంది అయితే పోపు వేయరు. మా అత్తయ్య అయితే పోపు వేస్తేనే బాగుంటుంది అని అంటది, మా అమ్మ వాళ్ళు ఏం పోపు వేయరు అనమాట. ఇంకా నేనైతే ఈరోజు తాలింపు అయితే వేసేసాను. అదే కడాయిలోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి తాలింపు పెట్టేశాను. మొత్తానికైతే మిక్స్ చేసి టేస్ట్ చేసి సూపర్గా ఉంది. మనకి ఈ పచ్చడి అయితే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీకు నచ్చితే కామెంట్ చేసి